తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో రవి బుధులు మరియు శని సంచారం జరుగుతుంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన రవి పంచమ అష్టమాధిపతి అయిన బుధుడితో కలిసి లగ్నంలో సంచరిస్తున్నారు. లగ్నాధిపతి అయిన శని కూడా సంచరిస్తున్న క్రమంలో ఇక్కడ మీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం కలదు. ప్రత్యేకంగా ప్రస్తుతం ఏలనాటి శని జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ పట్టుదల అధికం కాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి పనిలో కూడా మీరు కష్టించేలా ఉండే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. వాక్స్థానంలో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారం తీసుకునే నిర్ణయాలన్నీ చాలా చక్కగా పూర్తి చేస్తారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి వల్ల ఒక మంచి జరగబోతుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వింటారు. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తేందుకు అవకాశం కలదు. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్న వారి జీవితాలలో కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమికుల మధ్య వ్యత్యాసాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే రాబోయే జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శుక్రకుజులు మరియు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా పరిహారాలు ఆచరించాలి. అంటే శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి ఆలయంలో దానిమ్మ పండ్లను ఒక 6 పేదవారికి దానంగా ఇవ్వడము, ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు, దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి, ముఖ్యమైన విషయాలలో ధన సంబంధమైన విషయాలలో గొడవలు పడకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలను కల్పిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా సమస్యల నుంచి బయటపడడానికి ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడము లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించడం అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.